తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలో ఒకటి బోనాల పండుగ. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ సమయంలో తెలంగాణ మొత్తం పోతరాజ నృత్యాలతో, హోరెత్తించే డప్పుల చప్పుళ్లతో భక్తి పార్వశ్యం వెరజిల్లుతుంది. ఇదొక సాంస్కృతిక సంబరం. ఈ పర్వదినాన బోనాలు అమ్మవారికి సమర్పించుకుని నిజమైన భక్తి శ్రద్ధలతో మెలిగే వారికి ఆమె అనుగ్రహం దక్కుతుందని భక్తుల నమ్మకం. నెల రోజుల పాటు జరిగే ఈ అపురూపమైన పర్వదినాల్లో గ్రామాలు పచ్చగా ఉండాలని నిస్వార్థంగా చేసుకునే పండుగిది. కులమతాలకు అతీతంగా తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతూ ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. ఆషాఢ మాసంలోని మొదటి గురువారం రోజున గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబకు బోనాలు సమర్పించుకోవటంతో బోనాల పండుగ మొదలవుతుంది. చివరి ఆదివారం వరకు ప్రతిరోజు విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారంలో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ఆ వారం మొత్తం బోనాలు జరుపుకుంటారు. ఆ తర్వాత లాల్ దర్వాజా, దూల్పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్తబస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. నగరాల్లో పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా, గ్రామాల వారీగా కూడా బోనాల పండుగ జరుపుకుంటారు. సిటీలోని ప్రధాన ఆలయాలతో పోలిస్తే గోల్కొండలో సంబురాలు భిన్నంగా జరుగుతాయి. అన్ని గుళ్లలో ఒకరోజు బోనాలు, తర్వాతి రోజు రంగం కార్యక్రమం ఉంటుంది. గోల్కొండ కోటలోని అమ్మవారికి నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి. గోల్కొండ కోటపై కొలువై ఉన్న జగదాంబికకు మొదటి బోనాన్ని పచ్చికుండతో భక్తులు సమర్పిస్తారు. గోల్కొండలో ఆషాఢ మాస బోనాలు 7/7/2024 నుండి ప్రారంభమవుతున్నాయి. అట్టి ప్రారంభోత్సవానికి తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి వాళ్ళు ఆ రోజు ఉదయాన ఒక 5 బోనాలు అమ్మవారికి మైల బోనంగా సమర్పించి తదుపరి 9 నుండి 9:30 గంటల సమయంలో 416 బోనాలతోని అంగరంగ వైభవంగా కుమ్మర్ల ఆడపడుచులు విచ్చేసి వాళ్ళు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అట్టి సమర్పణకు బయలుదేరిన ముందు పోతరాజులు, శివసత్తులు, తొట్టెల, పల్లకి సేవ ఈ విధంగా ప్రారంభమయ్యి అమ్మవారి దగ్గర చేరుకొని అక్కడ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఆషాఢ బోనాల కోసం గోల్కొండ కోటలో ఏర్పాట్లు మొదలయ్యాయి. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాలు ఎత్తుకుని వెళ్లే వారికి ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా బోనాల పండుగ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకోగా అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. హైదరాబాద్ లో బోనాల సందడి మొదలయ్యింది. ఆలయాలన్నీ ముస్తాబు అవుతున్నాయి. అయితే ప్రతి సంవత్సరము ఆషాఢంలో అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారంలో గోల్కొండ కోట పైన మొదటిగా బోనాలు జరుపుతూ ఉంటారు. అయితే ఆలయంలో శ్రీ జగదాంబిక అమ్మవారు ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈసారి ఆషాఢంలో అమావాస్య జూలై 5న వస్తుంది. తర్వాత వచ్చే ఆదివారం జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానాయి. అయితే ఇక్కడ మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర ఆలయాల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. గోల్కొండ తర్వాతనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల్లో పూజలు జరుగుతాయి. అయితే ఆషాఢ మాసంలో చివరి రోజు మళ్ళీ గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాల ఉత్సవాలు సమాప్తం అవుతాయి. గోల్కొండ కోటపై శ్రీ జగదాంబిక ఆలయంలో జూలై 7 నుంచి నెల రోజుల వరకు ప్రతి గురువారం, ఆదివారం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు నగర నలుమూలల నుంచి కాకుండా ఉమ్మడి రాష్ట్రాల నుంచి కూడా, ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు భక్తులు. అయితే ఇక్కడ భక్తులు మాత్రం ప్రతి సంవత్సరం గోల్కొండ కోటపైన జరిగే బోనాల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే బోనాలు ఇంకా వారం రోజుల్లో ఉందన్న సందర్భంగా మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయని చెప్పాలి. అయితే వచ్చే భక్తులకి మాత్రము బోనాలు ఎత్తుకొని వచ్చే భక్తులకి ఒక క్యూ లైన్, బోనాలు లేకుండా వచ్చే భక్తులకి ఇంకొక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎండ వచ్చిన వర్షం ఎలాంటి ఇబ్బందులు భక్తులకి కలగకుండా మాత్రము ఇక్కడ టెంట్స్ కూడా వేస్తున్నారు ఆలయ అధికారులు. అయితే గవర్నమెంట్ కూడా పూర్తిగా అన్ని సౌకర్యాలు ఇక్కడ అందిస్తుందనే చెప్పాలి. అయితే భక్తులు కూడా చాలా మంది ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారు చాలా మహిగల అమ్మవారు, మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం వచ్చే భక్తులకైతే తాగునీరు ఇబ్బంది ఉందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ బోనాల పండుగ వాళ్ళకి అసలు వాటర్ సమస్య అనేది లేకుండా చూడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HM TV, హైదరాబాద్.